ఈ గోల్డెన్ విల్లాస్ ప్రాజెక్ట్ బిగిన్ చేసి 1.5 years అయిందండి. ఇది ఖచ్చితమైన బ్రాండెడ్ ఐటమ్స్తో నిర్మించడం జరిగింది. చాలా మంచి క్వాలిటీని కస్టమర్కి అందించాలనే ఉద్దేశంతోనే మేము డే అండ్ నైట్ దగ్గరుండి దీన్ని చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసాం. 240 గజాలండి ఒక్కొక్క విల్లా, 4500 అడుగు వస్తుంది. ఈ ప్రాజెక్టు 5 acresలో 55 విల్లాస్ కన్స్ట్రక్షన్ ఫినిషింగ్లో ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయి. మీరు అందరూ అవన్నీ చూడొచ్చు. హాయ్ అండి, విజయవాడలో మనకు ది బెస్ట్ కన్స్ట్రక్షన్తో ఉండేటువంటి విల్లా ప్రాజెక్ట్కి మనము వచ్చామండి. ఈ విల్లాకు సంబంధించి ఇంటీరియర్ మనం చూసుకున్నట్టయితే ది బెస్ట్ ఇంటీరియర్ అనేది మన దగ్గర ఉంటుంది. అదేవిధంగా చాలా స్పేషియస్గా మనకు రూమ్స్తో మనం కంపేర్ చేసుకుంటే చాలా స్పేషియస్గా కనిపిస్తాయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లేడీస్ ఫస్ట్ ప్రిఫర్ చేసేదే కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ చూసుకున్నట్టయితే కూడా చాలా స్పేషియస్గా, చాలా కన్వీనియంట్గా విత్ కబోర్డ్ సిస్టమ్తో చాలా స్పేషియస్గా కనిపిస్తుందండి. కిచెన్ రూమ్ చూసినట్టయితే మనకు ర్యాప్టర్స్తో చాలా గ్రాండ్ లుక్తో మనకు కనిపిస్తున్నాయండి. మీరు క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కబోర్డ్ సిస్టమ్ కనిపిస్తుందండి. మీరు ఇది ప్రీమియంగా మనం ఫినిషింగ్ అనేది చాలా ప్రీమియంగా చేయించడం జరిగిందండి. అదేవిధంగా మనము బెడ్రూమ్ సైడ్ చూద్దామండి ఒకసారి. ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక బెడ్రూమ్ అనేది మనకు ఉందండి. ఈ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఒక రాజుల కాలంలో ఆ ఫీల్ ఎలా అయితే వస్తుందో ఇప్పుడు ఈ టైంలో ఈ విధంగా ఇంటీరియర్ అనేది చాలా రేర్గా కనిపిస్తుందండి. ఎప్పుడో పాతకాలంలో మనం చూసింటాము. ఇటువంటి ఇంటీరియర్ని చేయించి ఈ ఇంటికి ఒక అందాన్ని తీసుకొని వచ్చాము. మనకు హాల్లో కూడా లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందండి. లిఫ్ట్ చాలా స్టాండర్డ్గా మనకు ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చాలా ఈజీగా మనకు సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి పాసిబుల్ అండి. చాలా బాగుంటుంది. హలో అండి, ఇప్పటి వరకు మీరైతే గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా. ఇదైతే మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. హాల్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఓపెన్గా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీరు కర్టెన్స్ కూడా చూసుకుంటే చాలా లగ్జరియస్గా ఉంది. ఇక్కడ మనకి విజయవాడలో అయితే ఈ టాప్ మోస్ట్ దాంట్లో అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ హాల్ చూసినట్టయితే చాలా ఓపెన్గా ఎంత ఫ్రీ స్పేస్ అయితే ఉంది. ఆరామ్గా మనకు ఒక 50 members అయితే ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకి ఒక భగవాన్ మందిర్ ఏమన్నా పెట్టుకున్నా కూడా చాలా ఖాళీగా ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా సిట్ అయ్యి పూజ అయితే చేసుకోవచ్చు. మనమైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు మనమైతే. ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా చాలా లగ్జరియస్గా ఇచ్చారు. మీకు రెడీ టు ఆక్యుపై అనమాట. ఇంకా బెడ్ కూడా చూడండి, ఇది మనకి వుడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనకి వ్యూ పాయింట్ కూడా చూస్తుంటే మీరు వ్యూ పాయింట్ అయితే మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే ఇది అసలు వాష్రూమ్ అని అయితే అసలు తెలుస్తుందా అండి. కంప్లీట్లీ మనకి గోడకైతే అటాచ్ అయిపోయింది. ఇది మనం ఓపెన్ చేసి వెళ్తే మాత్రం ఇక్కడ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ వాల్కి పెయింటింగ్ అయితే చూసారు కదా ఎంత డీసెంట్గా ఇచ్చారో. అంటే ఎవరైనా రూమ్కి రాగానే ఒక రకమైన వాళ్ళకి పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే వస్తుంది ఈ రూమ్లో. కబోర్డ్స్ కూడా చిల్డ్రన్స్ తగ్గట్టుగా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. ఇక్కడ మనకి బెడ్రూమ్ నుంచి అయితే ఓపెన్ చేస్తుంటే డోరు మనకి బాల్కనీ చూసారు కదా అసలు ఎంత ఓపెన్ స్పేస్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి గైస్ మీరు ఎవరైనా చూసినా ఒక చిల్ అవుట్ అయ్యే ప్లేస్ అయితే అని చెప్తున్నాను నేను. అలాగే ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో హాల్లో చూస్తుంటే ఫ్యామిలీతో ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో వాళ్ళకి చూసారు కదా బిల్లార్డ్స్ అందరికీ ఐడియా ఉంటుంది. ఇంకా కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటారు. గైస్ ఇక్కడ మనం రూమ్లోకి అయితే ఎంటర్ అవ్వగానే మనకి ఇది హోమ్ థియేటర్ సెటప్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద సైజు స్క్రీన్ అయితే వస్తున్నది. ఇంకా ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ మనకి బార్ సెటప్లో కూడా ఇచ్చేసారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ ఇంత పెద్ద ఓపెన్ స్పేస్లో మనకి కారిడార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టాప్లో టెర్రస్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దాకా మనం విల్లా గురించి తెలుసుకున్నాం. దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ మనకి క్లబ్ హౌస్ గురించి తెలుసుకుందాం. క్లబ్ హౌస్ మనకి G+4 ఉంది. దీంట్లో మనకి సూపర్ మార్కెట్ ఉంది, సెలూన్ వస్తుంది, అలాగే మనకి గెస్ట్ హౌసెస్ వస్తాయి, అలాగే మనకి ఫంక్షన్ హాల్ ఉంది. సో ఇక్కడ ఫ్యూచర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మనకి క్లబ్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ వస్తుందండి. స్విమ్మింగ్ పూల్ పక్కనే సిట్టింగ్ ప్లేస్ అది ఉంటుంది. తర్వాత దాని యువతలో వచ్చేసరికి స్వామివారి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ పక్కన బ్యాడ్మింటన్ షటిల్ కోర్ట్ అది వస్తుంది. తర్వాత పార్క్ ఏరియా వస్తుందండి. ఈ విల్లాస్ పక్కనే మనకి పార్కు ఒక సైడ్గా చివరి దాకా వస్తుంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎమిటస్ ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చేసి 5 minutesలో ఉన్నాం. రామర్పేట రింగ్ దగ్గర నుంచి 10 minutesలో వస్తున్నాం. అంటే నియర్ బై వెస్ట్ బైపాస్ కూడా మనకు పక్కనే ఉంది. ఇటు ఏలూరు రోడ్డుకి దగ్గరలో ఉంది. ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. 9 kilometers ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. దీనికోసం ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మన రాయల్ ఫార్చ్యూన్ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్కి ప్రతి ఒక్కరూ వచ్చి మీరు టోటల్ డీటెయిలింగ్ అనేది తీసుకోవచ్చండి.